జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం వార్తలు చూస్తున్నాము. ప్రముఖ తమిళ నటులు విజయకాంత్ గారు, కెప్టెన్ విజయకాంత్ గారు కోవిడ్ వల్ల మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో కూడా ఆయనకి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా కోవిడ్ వల్ల చనిపోయినట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మువ్వా శ్రీనివాసరావు గారు. ఈ విషయం గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం న్యూస్ చూస్తూ ఉన్నాము. కెప్టెన్ విజయకాంత్ గారు, ప్రముఖ తమిళ నటులు, కోవిడ్ వేరియంట్ వల్ల చనిపోయారు అని వార్త వస్తుంది. అంటే గతంలో కూడా ఆయనకు ఒకసారి 2020లో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యింది, అప్పుడు కోలుకున్నారు. ఇప్పుడు కోవిడ్ వల్లే చనిపోయారు అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? ఫస్ట్ ఎప్పుడు సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు వచ్చేటటువంటి న్యూస్లో పూర్తి నిజాలు ఉండవండి. వాళ్ళు మనకి కన్వీనియంట్గా ఉన్నవి తెలియజేస్తారు, అంత కన్వీనియంట్గా లేనివి వాళ్ళు తెలియచేయరు, మనకి దాచేస్తారు. సో ఒకటి, ఈ కోవిడ్ వైరస్ వల్ల మరణాలు సంభవిస్తాయా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. విజయకాంత్ గారు ఎందుకు ఈ ప్రమాదానికి ఆయనకి ఎందుకు గురికి అయ్యారు అనేది రెండవ క్వశ్చన్. వేరియంట్ జే ఎంత సీరియస్ గా ఉందంటారా, మరణం సంభవించేంత సీరియస్ గా ఉందంటారా అనేది నా క్వశ్చన్. JN1 అనే దాని వల్ల మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 25న స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారం కూడా 99.5% రికవరీ రేట్ ఉన్నది తెలంగాణలో. ఇప్పుడు దాకా మరణాలు 0. సో JN1 వల్ల మనుషులు చనిపోవటం అనేది అరుదుగా జరుగుతుంది. ఆ జరిగే వాళ్ళు ఎవరు జరుగుతుంది అంటే ఆల్రెడీ ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయి ఉండడం, గుండె బలహీనంగా ఉండడం, లేదా వాళ్ళ రోగ నిరోధక శక్తి ఏ కారణం చేతైనా బాగా వీక్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు విజయకాంత్ వరకు వద్దాం. ఆయనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, ఆయనకి మనకి ఇప్పుడు వార్తాంశాలు అఫ్ కోర్స్ ఆయన మరణించారు కాబట్టి ఆయన గురించి మర్యాదగా ఉండదు అని చెప్పడానికి కాబోలు. ఆయన హెల్త్ ఇష్యూస్ చెప్పరు, బట్ ఆయనకి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ మిగతా ఉన్నాయి. ఆయనకి ఊపిరితిత్తుల డ్యామేజీ, అలాగే లివర్ డ్యామేజీ, ఇట్లాంటివి ఆల్రెడీ ఆయనకి చాలా ఉండటం వల్ల ఆయనకి చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఆయనకి చాలా తీవ్రంగా వచ్చింది. ఆయనకి ఇన్ఫాక్ట్ నవంబర్లో ఒకసారి 15 రోజులు అడ్మిట్ అయ్యారు, తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 6వ తారీఖున మళ్ళీ అడ్మిట్ అయ్యారు, మళ్ళీ వారం రోజులు ఉన్నారు. సో ఈ వారం రోజులు ఇంటికి డిశ్చార్జ్ చేసిన ఆయన పూర్తిగా రికవర్ కాల. ఆయనకి రెస్పిరేటరీ ఊపిరితిత్తులు తీసుకోవడానికి సపోర్ట్ ఆయన పెట్టి ఇంటికి పంపించారు. దురదృష్టవశాత్తు డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ ఒక డిశ్చార్జ్ అయిన వారం రోజులకే మళ్ళీ ఆయన అడ్మిట్ అయ్యారు. ఈసారి వెంటిలేటర్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఒకసారి ఆయన కోవిడ్ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి 2020లో. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కోవిడ్లో, ఇప్పుడు ఈ కోవిడ్ మైల్డ్ వేరియంట్ అయినప్పటికీ కూడా అది తీవ్రమైనటువంటి అస్వస్థత తీసుకొస్తుంది. సో నేను చెప్పేదల్లా ఒకటే, విజయకాంత్ చనిపోయారు కదా, ఇప్పుడు మనందరికీ కూడా మనకి ఈ మరణం రిస్క్ ఉందా అని భయపడటం అనేది అర్ధరహితం. బేసికలీ ఆయనకి చాలా తీవ్రమైనటువంటి మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ వేరియంట్ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? సో దట్ ఇస్ ద యాక్చువల్ క్వశ్చన్. సో ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళకి ఊపిరితిత్తులు ఏ కారణం చేతనా డ్యామేజ్ అయి ఉంటాయో, అంటే అంతకుముందు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి, టీబీ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిన్న వాళ్ళకు, లేదా అంతకుముందు మనకి రెండవ వేవ్లో తీవ్రమైనటువంటి కోవిడ్ వచ్చి ఊపిరితిత్తులు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నవాళ్ళు, ఇట్లా బేసికలీ ఆల్రెడీ ఊపిరితిత్తుల డ్యామేజ్ ఉన్నది ఒకటి. రెండవది గుండె బలహీనంగా ఉండడం. మూడవది రోగ నిరోధక శక్తి వీక్గా ఉండటం. HIV ప్రాబ్లం కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల స్టెరాయిడ్స్ తీసుకుంటే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒకటేనండి, టిపికల్గా JN1 వేరియంట్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ చేయదు, అది గొంతుతోనే ఆగిపోతుంది. అందుకనే ఇప్పుడు రోగ లక్షణాలు అన్ని చూసుకుంటే గొంతు నొప్పి, ఫీవర్ మాత్రమే ఉంటుంది. అది ఊపిరితిత్తులు అంటే న్యూమోనియా కాజ్ చేసే వైరస్ కాదు. కానీ ఆల్రెడీ ఇప్పుడు బాడీ విపరీతమైన వీక్గా ఉన్నప్పుడు, మిగతా ఆర్గన్స్ ఆల్రెడీ దెబ్బతిని ఉన్నప్పుడు, ఇట్లాంటి సింపుల్ వైరస్ కూడా తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే అవకాశం ఉన్నది. అది మెయిన్ పాయింట్ అండి. అండ్ సార్, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ JN వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటారా? ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా డయాబెటీస్ వాళ్ళకి చాలా పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకి కారణం ఇదేనండి. డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, ఇట్లాగా. సో షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఏమవుతుంది, మామూలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఏ చిన్న కాలికి గాయమైనా అది మానకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అవుతుంది కాబట్టి. షుగర్ అధికంగా ఉన్నప్పుడు క్రిములు పెరగడానికి మనం
మంచి మీడియం క్రియేట్ చేస్తున్నాం. షుగర్ ఉంటే ఏమంటే తినడానికి పెరగడానికి కరెక్ట్ గా షుగర్ రక్తంలో ఉంటుంది అనమాట. సో మీరు అన్న పాయింట్ కరెక్టే. సో షుగర్ ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్ గా షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగైతే మిగతా ఇన్ఫెక్షన్లకి వాళ్ళు ఎలాగైతే ససెప్టబుల్ గా ఉంటారో అలాగే ఈ వైరస్ కూడా వాళ్ళకి ససెప్టబుల్ గా ఉంటారు. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ప్రస్తుతం చనిపోయినటువంటి విజయకాంత్ గారికి కూడా డయాబెటీస్ ఉంది. అండ్ అంతకుముందు ఆయనకి డయాబెటీస్ వల్ల 3 వేళ్ళు కూడా తీసేశారు. దాని తర్వాతనే ఈ కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కోవిడ్ అనేది రావడం కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇమ్యూనిటీ డౌన్, దాని కింద కొంచెం చెప్పినట్టుగానండి, అది కరెక్టే. సో ఈయనకి షుగరే కాదు, ఆయనకి సివియర్ ఆల్కహాల్ ప్రాబ్లం ఉన్నది. ఆయన స్మోక్ చేస్తారు, ఆల్రెడీ దానివల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. స్మోక్ చేయడం వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల మీద కోవిడ్ వచ్చింది ఒకసారి. అట్లా ఆల్రెడీ బేసిక్ శరీరంలోనే ప్రతి అవయవంలో కూడా ఆయనకి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ వీడియోస్లోనే చూడండి, విజయకాంత్ గారి పాత వీడియోస్ చూడండి, ఆయన ఏ వీడియోలో కూడా పూర్తిగా నార్మల్ గా మీకు కనిపించరు. సో అంటే మనం ఎక్కువ మటైతే కొంచెం అమర్యాదకరంగా ఉండొచ్చు, బట్ మీరు జస్ట్ ఆయన పాత వీడియోస్ చూడండి, ఏ వీడియోలో కూడా నార్మల్ గా మాట్లాడుతున్నట్టు ఉండదు. పాపం ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఆయన లాస్ట్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు వీడియో ఉంది, ఆయన కూర్చోలేకపోయారు బేసికలీ. సో ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక రెక్లైనర్ మీదనే కూర్చోబెట్టి ఆయన బయటకు తీసుకొచ్చారు. ఆయన ఏదో ప్రజలందరూ ఇలా అభివాదం చేయమంటే జస్ట్ చేతి ఇట్లా అన్నాడు తప్ప, అంటే ఆల్రెడీ ఆయనకి చాలా రుగ్మతలు ఉన్నటువంటి ఆయన బాడీ మీద ఇది మల్టిపుల్ టైమ్స్ కోవిడ్ రావడం వల్ల ఆయనకి తీవ్రమైంది అనమాట ఈసారి. కానీ మళ్ళీ చెప్తున్నా, JN1 అనేది టిపికల్ గా మృత్యువాత పడేట్టు చెయ్యదు, అది గొంతులోనే ఉంటుంది, గొంతుకు దిగదు. సో ఇది ఒక ఐసోలేటెడ్ కిందకి తీసుకోవాలి తప్ప ఇప్పుడు ఈ కోవిడ్ వస్తుంది దానివల్ల మరణాలు సంభవిస్తున్నాయి అనేటువంటి తప్పు న్యూస్ ప్రజలకు వెళ్ళకూడదు అనేటటువంటిది నేను గట్టిగా చెప్పదలుచుకున్నానండి. సరే అండి, అలాగే ఇప్పుడు JN వేరియంట్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆహారం కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? JN1 దానికి మనుషులకి రావడానికి ఎంట్రీ పాయింట్ ముక్కు, నోరు. సో మాస్క్ వేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఒకటి, ఇప్పుడు ఇన్ని వేరియంట్స్ వచ్చిపోతున్నా కూడా అన్నిటికంటే ఎక్కువగా తీవ్రంగా పాకేది మనకి ఇప్పుడు దాకా చూసిన ఒమిక్రాన్. ఆ ఒమిక్రాన్ యొక్క మనవడు ఇది చూస్తూ, సో అదే వేరియంట్ యొక్క కొత్త వేరియంట్ ఇది. సో ఇది మనుషులందరికీ వచ్చి తీరుతుంది. నిజం చెప్పాలంటే చాలా మంది ఎఫెక్ట్ అవుతాం. సిచ్యువేషన్ కూడా చలికాలం కాబట్టి అందరికి కోల్డ్ అండ్ కాఫ్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటున్నాయి. సో దీన్ని గుర్తించడం ఎలాగంటారు, జాగ్రత్త ఎలా ఉండాలి? ఈ టైంలో కోల్డ్ అండ్ కాఫ్ అంటే బై డిఫాల్ట్ అది JN1 వల్ల వచ్చినటువంటిది అనుకోవాలండి. కాకపోతే దాని గురించి మనం విపరీతంగా భయపడాల్సింది అవసరం లేదు. ఆ చిన్న కోల్డ్ కాఫ్ లాగా వస్తుంది. కోల్డ్ కాఫ్ కి మీరు మామూలుగా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారో దీనికి అదే ట్రీట్మెంట్ తీసుకోండి. 2 రోజుల కంటే జ్వరం తగ్గకపోతే, మీ సిమ్టమ్స్ తగ్గకపోతే అప్పుడు పరీక్ష చేయించుకుంటే మంచిది. సో ఇది అన్నిటికంటే ఎక్కువగా మనకి పాకే వైరస్ కాబట్టి దీన్ని తప్పించుకోవడం కష్టం. అలాంటప్పుడు ఇది సీరియస్ వైరస్ కాదు కాబట్టి మనం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.